హలో అండి. ఈరోజు మునగాకు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దామా? స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ శనగపప్పు, 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ ధనియాలు వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే దీన్ని అయితే ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి పచ్చిమిర్చి, వెల్లిగడ్డ వేసుకొని ఒక 3-4 నిమిషాల పాటు అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి. కారం తినేదాన్ని బట్టి అయితే యాడ్ చేసుకొని తర్వాత ఇలా ఫ్రై అయినంత ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టాలి. అదే కడాయిలో మరి కొద్దిగా ఆయిల్ వేసుకొని శుభ్రం చేసి పెట్టుకుని మునగాకుని వేసుకొని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మునగాకు అనేది ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న టమాటాలు ముక్కలు వేసుకొని మెత్తగా అయ్యేంత వరకు అయితే దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఇలా మెత్తగా అయిన తర్వాత అయితే దీన్ని చల్లారబెట్టుకోవాలి. అదే విధంగా ఒక మిక్సీ జార్ తీసుకొని ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పప్పు దినుసులను వేసుకొని మెత్తగా ఇలా మిక్సీ పట్టుకోవాలి. ఇలా పట్టుకున్న తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకున్న మునగాకుని అయితే వేసుకోవాలి. ఇది చాలా హెల్దీ అండి. ఇలా వేసుకున్న తర్వాత రుచికి సరిపడు ఉప్పు వేసుకొని దీనైతే మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకున్న తర్వాత దీనిలోకి అయితే మనం పోపు అనేది రెడీ చేసుకున్నాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకోవాలి. ఇలా వేసుకొని పోపునంతా అయితే ఫ్రై చేసుకోవాలి. పోపు ఇలా రెడీ అయిన తర్వాత పచ్చళ్ళ వేసుకొని కలుపుకుంటే ఎంతో టేస్టీ యమ్మీ మునగాకు పచ్చడి రెడీ అవుతుంది ఫ్రెండ్స్. చాలా హెల్దీ, పిల్లలకు కూడా తినిపించండి. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో నాకైతే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.